చేసినట 4 గుంపులుగా చేసినాడట. ఏంటి 4 గుంపులు చేసినాడండి? రండి మీరు, అక్కడికి కూడా వస్తాం దేవుని చిత్రం తర్వాత. 4 గుంపులుగా చేసి 4వ వారిని ఎవరిని పెట్టాడు తెలుసా కదా? పయ్యం. వీళ్ళందరూ పోయినా పర్వాలే, ఇంత స్వార్థమానికి ఆమె ముందు పోయింది అనుకుంటున్నా, అది కరెక్టో కాదు. భయం, అన్నంటే భయం, తమ్ముడంటే భయం, అక్కంటే భయం, చెల్లెలంటే భయం. ఇంకో మాట చెప్పరా, భార్య అంటే భయం. మహాభయం. మా బోయ్ మా ఇంకొక లిస్ట్ ఇచ్చిందా, మామూలు భయం కాదంటండి, మహాభయం అంట. నాకు ఒకటి గుర్తొస్తున్న కారణం చేత చెప్తున్నా. ఒక పెద్ద కాంగ్రిగేషన్ ఉందంట. పెద్ద కాంగ్రిగేషన్ లో పాస్టర్ గారు ఏం చేసినారంట, ఒక క్వశ్చన్ వేసాడంట. అందరికి బ్రదర్స్ అయిన వారికి క్వశ్చన్ వేసాడట. ఏమని వేసినాడంటే, దయచేసి మీలో ఉన్నటువంటి వారందరూ ఎందరైనా సరే భార్య చెప్పిన మాట వెంటనే వింటాము, జవదాటకుండా ఉండేటువంటి వారము అన్నటువంటి వారు ఎందరున్నారో దయచేసి లేచి నిలబడండి అని చెప్పినాడట. ఎవరు? పాస్టర్ గారు. ఎవరికి? బ్రదర్స్ కి. అనగానే అండి, మరి నీకేం తెలుసురా, నీకు పెళ్ళే కాలేదు, నీకేం తెలుసురా? ఒకవేళ పెళ్ళేను మాకన్నా అంటే అంత ఇంత మీ మమ్మీ డాడీ సంగతి తెలిసి పడగరు. చూడండి, కొలిస్తే జాగ్రత్త ఉన్నాడు అని చెప్పేస్తున్నాడు. ఏమైనారట తెలుసా? ఏమైనారట, అందరు లేచి నిలబడ్డారంట. ఇక పాస్టర్ గారు లేచి నిలబడారు ఆల్రెడీ. వాళ్ళలో కూర్చొని ఉండ్రి, వీళ్ళు ఏం చేసినారు, పాస్టర్ గారు ఆల్రెడీ నిలబడే ఉంటే ఇంక అప్పుడు అనుకున్నాడంట, ఒక్కరు కూడా లేకపోతుంది కదా, సరే ఏం పరిస్థితి, ఏం చేయాలా అని అటు ఇటు దిక్కులు చూస్తే ఎక్కడో కార్నర్ లో ఒక్క పర్సన్ కూర్చున్నాడట. అబ్బా, నిలబెట్టినావండి. ఏంటి నిలబెట్టినాడండి అని ఆయన వైపు చూసి, అన్నా నిజంగా నువ్వు మా పేరు నిలబెడితేవన్నా అన్నంట. ఎవరు? పాస్టర్ గారు. ఆయన అనగానే ఆయన ఏం చేసినంట, నేరుగా వైపు చూసినాడంట. ఎవరి వైపు? భార్య వైపు చూసినాడు. ఈయనకు అర్థం కాలేదు. ఎవరికి? పాస్టర్ గారికి అర్థం కాలేదు. పాస్టర్ గారికి అర్థం కాక, ఏమన్నా అటు చూస్తున్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడంట, నేను పైకి లేచి నిలబడాలంటే కూడా అన్నా భార్య పర్మిషన్ ఇస్తే ఏం చేస్తానా, లేచి నిలబడతా. ఇప్పుడు మీరే చెప్పాలా, లేచిన వారు భార్యకు భయపడినారా, కూర్చున్నాడు. ఒక ఆయన తగ్గఫర్ బోధ చేసిందంట. ఏమనంటే, భయపడాకు 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 అని. ఆ బోధకు ముగ్ధుడైపోయిందట. కింద కూర్చున్నాయన ముగ్ధుడైపోయేసి బోధ అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గర పోయి కలుసుకున్నాంట. అన్నా రైజ్లాడన్నా అని చెప్పి, ఏం లేదన్నా మీతో కొద్దిసేపు మాట్లాడాలా, నాకు టైం ఎప్పుడు ఇస్తారు అన్నాడంట. అంటే తప్పకుండా ఇస్తాను, నువ్వు చేరి రావచ్చు, నాతో నీ బాధ కష్టం అన్ని పంచుకోవచ్చు. అంటే అన్న ఎప్పుడు రమ్మంటావంటే, పలానా టైం కాక ఏ టైం అయినా రా అన్నాడట. ఎవరు? ఎవరండి? పాస్టర్ గారు. ఆడ వాక్యం చెప్పిన ఆయన పలానా టైం కాక ఏ టైం అయినా రా అన్నాడంట. సరే అన్నా అని ఆయన పోతున్నాడట. పోతూ ఆయనకు డౌట్ వచ్చిందంట, ఎవరైనా పలాన్ టైంలో రా అంటారు కానీ ఈయనంది పలాన్ టైంలో కాక ఏ టైంలో నన్ను రమ్మన్నాడు. మరలా పోయి అడిగి వస్తా అని ఆయన మరలా రిటర్న్ వచ్చినాడట. ఆయన మరలా రిటర్న్ వచ్చి, అన్న ఏంటి ఒక చిన్న డౌట్, ఏ బ్రదర్ అయినా ఇట్లా అంటారు కానీ మీరేందుకు ఇట్లా అన్నారన్నా, ఆ టైం ఏమన్నా అంత బిజీగా ఉంటారా అన్నాడట. ఆయన ఒకటే మాట అన్నాడట, ఆ టైంలో మా భార్య ఉంటుందండి రావచ్చు. చెప్పింది వాక్యం ఏమని? భయపడకు. ఎందరు లేరంటారు ఇలాగున కూడా.
భార్యకు భయపడొద్దని నేను అనట్లే, మనం వేరుగా తీసుకోకండి. నా తలంపులు అర్థం చేసుకోండి. మనుషుని స్థితి ఎక్కడికి పోయింది అనేది చెబుతున్నా. భార్యకు భయపడతాం, తర్వాత అయిపోయాను అంతేనా? భర్త గారు లేరా? అంటే భర్త గారికి ఎవరు భయపడేట్టుగా లేరు ఇక్కడ, నాకు తెలిసినంత వరకు ఒక్కరు నన్ను ఇస్తలేరు. భర్త గారు ఇంట్లోకి వస్తున్నారంటే వణికిపోయిన వాళ్ళు ఉన్నారు. భర్త అంటే భయమే. లేదా కొన్ని పరిస్థితులు తారుమారయ్యాయనుకోండి, భయమే. మనుషులకు భయమే, సృష్టికి భయమే, మనుషులకు భయమే. పరిస్థితులు తారుమారైతే ఒక ఆయన 15వ అధ్యాయంలో కూర్చున్నాడు, ఒక చోటు ఉన్నాడు. అది ఆదికాండం 15వ అధ్యాయం అనగానే అక్కడ ఎవరుంటారు తెలుసా? నువ్వు ఆదినాన్న ఎవరుంటారు? 15వ అధ్యాయం నేనే చెప్తాను.